కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆశా వర్కర్లు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు తీపి మాటలు చెప్పి ఇప్పుడు ఏమారుస్తున్నారని ఫైర్ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆశా వర్కర్ల బస్ ర్యాలీ మహబూబ్ నగర్ కు చేరుకుంది. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఆశాలకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న హామీ ఏమైందని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు జయలక్ష్మి ప్రశ్నించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తమ డిమాండ్లన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పుడే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు, సిఐటి నాయకత్వం, ఇతర నాయకులందరూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రం మొత్తం తిరిగి అన్ని జిల్లాలు కవర్ చేస్తూ 31వ తేదీ రోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 19 సంవత్సరాల నుండి ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందిస్తున్నాం, అనేక పనులు చేస్తున్నాం, నిరంతరం పనులు చేస్తున్నాం. ఈ డిపార్ట్మెంట్లోనే మొత్తం మునిగిపోయాం. కానీ ఇప్పటి వరకు మాకు ఫిక్స్డ్ వేతనం లేదు. అందుకని 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్ఈఎస్ఏ సౌకర్యం, ఉద్యోగ భద్రత, ఇతర ప్రమోషన్లు, సెలవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలన్నీ ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం, ప్రభుత్వం ముందు పెట్టాం. ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం. మేము కోరుతున్నది కొత్త కోరికలు కావు. ఈ ప్రభుత్వమే సంవత్సరం క్రితం అధికారంలోకి రాకముందుకు ఎన్నికల సందర్భంగా మాకు హామీలు ఇచ్చింది. మమ్మల్ని నమ్మండి, మా ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపించండి అనేసి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం గారు రేవంత్ రెడ్డి గారితో సహా మా టెంట్ల కిందికి వచ్చి హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్ల కోసం మేము వేతనాలు పెంచుతాం, ఉద్యోగ భద్రత ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. ఇప్పటికైనా ప్రభుత్వం తొందరగా పరిష్కారం చేయాలి. సంవత్సరం నుంచి నిర్లక్ష్యం చేస్తుంది, కాలయాపన చేస్తుంది. దీనివల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మా కోసం ఆలోచించాలి, పరిశీలించాలి, పరిష్కారం కోసం కృషి చేయాలి. లేనట్టయితే మా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామనేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం.